నంద్యాల జిల్లాలో అవయవ దానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి మరింత మంది దాతలు ముందుకు వచ్చేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. కలెక్టర్ స్వయంగా అవయవ దానానికి అంగీకార పత్రం సమర్పించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఒకరి అవయవదానం 8 మంది ప్రాణాలను కాపాడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్రైవ్ లో అధికారులు, సిబ్బంది కలిపి 200 మందికి పైగా అవయవ దానానికి అంగీకారం తెలిపారు. On Monday, nearly 1000 టీమ్ మెంబర్ వన్ డే PGRS లో పార్టిసిపేట్ చేస్తారు. ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ లో ఉంటారు. దీనిపైన ఈరోజు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. మీకు బయట ఒక సెల్ఫీ స్టాట్స్ ఈ క్యాంపెయిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మీకు చెప్తారు. చెప్పిన తర్వాత ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు బయట ఉంటే మీరు ఫామ్ ఫిల్ చేయొచ్చు. అండ్ ఒక ఇంట్రెస్ట్, ఆర్గాన్ డొనేషన్ కు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరి యొక్క కన్సెంట్ అనేది అవసరం. బట్ ఐ సపోర్ట్ ఫర్ దిస్ అన్న దానికన్నా మీరు మీ వాయిస్ వినిపించవచ్చు. అక్కడ ఒక సెల్ఫీ ఉంది, దయచేసి అందరూ ఆ సెల్ఫీ దగ్గర ఐ సపోర్ట్ ఫర్ ఆర్గాన్ డొనేషన్ అన్న సపోర్ట్ మన దగ్గర నుంచి ఇనిషియేషన్ ఉంటే అది ప్రజల్లోకి మరింతగా విస్తృతంగా వెళ్తుంది. ఈ మధ్యన మన జిల్లాలోనే మీకు చెప్పాను, లాస్ట్ టైం మన పంచాయతీ సెక్రటరీ యాక్సిడెంట్ గురయ్యారు. యాక్సిడెంట్ గురైన తర్వాత బ్రెయిన్ డెడ్ అయిపోయింది అన్న విషయం తెలిసాక టీం అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్కి కన్విన్స్ చేస్తే ఆర్గాన్ డొనేషన్కి ముందుకు వచ్చారు. అది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఆ రోజు వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ మండే